హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందు మిల్ మేకర్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 4 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న సైజ్ కొబ్బరిని తురిమి వేసుకోవాలి. దాంట్లోనే 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క కొంచెం, 5 కాజులు, అలాగే అల్లం, ఫ్రెష్ అల్లం అయితే బాగుంటుంది టేస్ట్ అని. దీన్ని పూర్తిగా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత పొయ్యి పైన ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. మీల్ మేకర్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక బండె పువ్వును కాస్త వేసుకోవాలి. అది ఫ్రై అవ్వాలి. దాంట్లోనే 2 బిర్యానీ ఆకులు, అది కూడా లైట్గా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజ్ ఆనియన్స్కి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు అయితే పూర్తిగా వేగాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది, గ్రేవీ అలాగే రాదు. ఓకే, లైట్ బ్రౌన్ కలర్ అయ్యాయి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కాస్త సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి, అది యాడ్ చేస్తున్నాను. ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. ఇప్పుడు పూర్తిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు మొత్తం ఆయిల్ కూడా పైకి తేలింది, కాస్త ఫ్రై అయిపోయింది పూర్తిగా కూడా. గ్రేవీ అయితే మీకు ఎంత కావాలో అంత ప్రిపేర్ చేసుకోండి, మీ క్వాంటిటీకి తగ్గట్టుగా. ఓకే, ఇప్పుడు రుచికి తగిన సాల్ట్ అయితే వేస్తున్నాను. నేను 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేయండి. ఓకే, ఇది పూర్తిగా కూడా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీంట్లోనే మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాను. నేను 150 గ్రామ్స్ అయితే మిల్ మేకర్ తీసుకున్నాను. ఇప్పుడు పూర్తిగా కలిపేసి మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి చూడండి, పూర్తిగా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా, దాంట్లోనే వాటర్ యాడ్ చేసి ఇప్పుడు వాటర్ని అయితే దీంట్లో కర్రీలో యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. మిల్ మేకర్ కర్రీ అయితే చికెన్ని మించి అలా ఉంటుంది టేస్ట్ దీనిదైతే. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. పూర్తిగా గరం మసాలా అనేది కుక్ అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరో 5 మినిట్స్ అలా కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కాస్త కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. మీకు గ్రేవీ ఎలా కావాలి అనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే థిక్ గ్రేవీ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ అయితే పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.